నాకు ఈ అప్డేట్స్ రెండు రాగానే మైండ్ బ్లాక్ అయింది భయ్యా. ప్రోమోలో మీ అందరికీ ఖచ్చితంగా ఇద్దరు చాలా చాలా బాగా నచ్చుంటారు అండ్ ఒకరిని అందులో ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉంటారు, లేకపోతే మీకు సింపతి అయినా వచ్చి ఉంటుంది. బట్ షాకింగ్ విషయం ఏంటంటే సెలెక్ట్ అయిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్లో ఆల్రెడీ ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయింది అండ్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళెవరు అండ్ షూటింగ్ అప్డేట్స్ ఏంటి అన్నది మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఈజ్ జిందగీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వంశీ. ఇంకో 4 డేస్లో అంటే ఆగస్ట్ 22 నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది అండ్ నిన్ననే ప్రోమో కూడా రిలీజ్ అయింది. కానీ దానికంటే ముందు మెరుపు వేగంతో మనకు షూటింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయని నేను మీకు ఇస్తున్నాను. ఫస్ట్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో అయితే వచ్చింది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. కానీ ప్రోమోని చూసి మోసపోకురా మావా అని ప్రతి సీజన్ మనకు నిరూపిస్తూనే ఉంటుంది. ప్రోమో ఏమో మనకు ఇంట్రెస్టింగ్, ఈసారి సీజన్ కుమ్మేస్తుంది అని అనుకుంటాం, కానీ లోపలికి వెళ్తే డొల్లా ఏముండదు. నాకైతే ప్రోమోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ బాగా అనిపించింది శ్వేతా శెట్టి అండ్ ప్రసన్న కుమార్ గారు బీయింగ్ ఫిజికలీ ఛాలెంజ్ నిరుత్సాహపడకుండా ఎంతో ధైర్యంతో మనందరినీ ఇన్స్పైర్ చేస్తూ అన్ని స్కిల్ సెట్స్ ఉండడం చాలా చాలా గ్రేట్ అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ చాలా మంది ప్రోమో రిలీజ్ అయ్యాక ప్రసన్న కుమార్ని చూసి అయ్యో చాలా జాలేస్తుంది అని ఫిజికలీ ఛాలెంజ్ సింపతి స్టార్ట్ చేశారండి. భయ్యా, అలాంటి వాళ్ళని చూసి మనం సింపతి కాదు ఇవ్వాల్సింది, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళు నిజంగా గ్రేట్. నాకైతే ఆ ప్రోమో చూసి నవదీప్ గారు లేచి ఎక్కడైతే క్లాప్స్ కొట్టారో నాకు కూడా అదే ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అలాంటి కంటెస్టెంట్ సీజన్లో గనక ఉంటే మనకు కూడా సీజన్ చూడాలని ఎక్సైట్మెంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ వస్తుంది. బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆయన బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయ్యారు అని తెలిసింది. ఇది చాలా చాలా సాడ్ న్యూస్ అండ్ ఇన్ అ వే ఇట్స్ అ వెరీ షాకింగ్ న్యూస్. అండ్ ప్రోమోలో నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ శ్వేతా శెట్టి. 3 డేస్ నుంచి ఇచ్చిన టాస్క్లన్నీ కుమ్మి పాడేస్తుంది అండ్ నేనైతే పర్టికులర్గా సీజన్ లోపలికి వెళ్తే ఖచ్చితంగా షాట్ విన్నర్ అనుకున్న క్యాండిడేట్ తను. బట్ తెలిసిన విషయం ఏంటంటే తను కూడా ఎలిమినేట్ అయ్యిందంట. అసలు షాకుల మీద షాకులు, ట్విస్ట్ల మీద ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. శ్వేతా శెట్టి టాస్క్లో కూడా గెలుస్తుంది అండ్ పోల్ డాన్స్ చేసి కెప్టెన్గా కూడా అయ్యింది. బట్ ఎలా ఎలిమినేట్ అయ్యిందో అన్నది మనకు అప్డేట్ రావాల్సి ఉంది. ప్రోమోలో మనం చూసుకుంటే ఆల్ ఇండియా అందగాడు ఉన్నాడు, నర్సయ్య తాత ఉన్నాడు, కేతమ్మ ఉంది, మల్లీశ్వరి ఉంది, సింగర్ శ్రీతేజ ఉన్నాడు, ఖమ్మం టెడ్డి, దివ్య నిఖిత, అనుష రత్నం, తెలంగాణ కల్కి, వీళ్ళందరూ మనకు కనిపిస్తున్నారు. దీంట్లో మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే ప్రోమోలో కనిపించిన వాళ్ళలో అనుష రత్నం, శ్వేతా శెట్టి, ప్రియా శెట్టి, దివ్య నిఖిత, ప్రసన్న కుమార్, మాస్క్ మ్యాన్ హృదయ్, వీళ్ళు మాత్రమే కంటెస్టెంట్స్గా ముందుకెళ్లారు. మిగతా వాళ్ళు ఆ 45 మెంబర్స్లో నుంచి ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళు మాత్రమే 15 మెంబర్స్ లిస్ట్లో జాయిన్ అయ్యి టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రోమోలో చాలా బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఓవర్ యాక్షన్ చేసిన క్యాండిడేట్స్ని అస్సలు ముందుకు పంపించకుండా అక్కడే ఎలిమినేట్ చేస్తుండడం చాలా చాలా అమేజింగ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 జడ్జెస్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అలాంటి ఓవర్ యాక్షన్ క్యాండిడేట్స్ని ముందుకు కనుక పంపిస్తే సీజన్లో వాళ్ళు చేసే అతిని భరించలేము. థ్యాంక్ యూ సో మచ్ అలాంటి వాళ్ళని అక్కడే ఎలిమినేట్ చేస్తున్నందుకు. సో ఇది ప్రోమో రివ్యూ. అండ్ నిన్న జరిగిన Day 7 అప్డేట్స్ ఏంటంటే గ్రూప్ జంగా టాస్క్ జరిగింది, బాల్ బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది అండ్ రియలా ఫేకా గెస్సింగ్ టాస్క్ జరిగింది. దీంట్లో ప్రియా శెట్టి బెస్ట్ పర్ఫార్మర్గా నిలిచి స్టార్ సంపాదించుకుంది జడ్జెస్ నుంచి. మనకు ప్రోమోలో ప్రియా శెట్టి అనే అమ్మాయి కూడా ఉంది. తను మొన్నటిదాకా పెట్టిన టాస్క్లో గెలిచి కెప్టెన్గా కూడా అయ్యింది. శ్వేతా శెట్టి పోల్ డాన్స్ చేసి కెప్టెన్గా కూడా అయ్యింది అండ్ శ్రీయ ఓట్ అపీల్ని దక్కించుకుంది. ఇవి భయ్యా Day 7 అప్డేట్స్ అండ్ ప్రోమో రివ్యూ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, లీక్స్ అండ్ మంచి కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఈజ్ జిందగీ. మరికొత్త అప్డేట్స్తో అండ్ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు ఇంకొక ఎపిసోడ్తో వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.